Good morning to all of you. Good morning, sir. నమస్తే సార్. Namaskaram. నమస్కారం సార్. Namaskaram. గుడ్ మార్నింగ్ సార్. Very, very good morning. So thanks, sir. ఇంతమంది ఫ్రెండ్స్ ని మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్, సార్. Thanks to Free Gurukul and the team. వాళ్ళు పాపం కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తున్నారు సో దట్ మిగతాది ఏమన్నా చార్జ్ చేసుకుంటున్నారేమో కానీ మనకు మాత్రం దిస్ ఈస్ గివెన్ ఫర్ అస్ అబ్సల్యూట్లీ ప్లాట్ఫామ్ ఫర్ అస్. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్. మనకి అసలు మన వాలంటీర్ కానీ లేకపోతే మన ఇదిగోండి మనకి ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి ఎడిట్ చేసి పెట్టడం అది చాలా సింపుల్ టాస్క్ అని అనుకుంటాం కానీ ఇట్ ఈస్ కోర్స్ ఎ వెరీ గ్రేటర్ టాస్క్. వాటికి పాపం టైటిల్ ఏం యాప్ట్ గా పెట్టాలి, తర్వాత దానికి అందరికి కనపడేలాగా ఎలా ఉండాలి అనేసి వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. సో దట్ యాక్చువల్లీ మనం అందరం ఫ్రెండ్స్ అయింది ఎందుకు, వర్డ్ ఆఫ్ మౌత్. ఇదిగో దేర్ ఇస్ నో దీనికి ప్రసారం అట్లాంటిది ఏం లేదు. వీ విల్ ఓన్లీ ఎవరైతే మన మార్గంలోకి వస్తున్నారో వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. సో ఈ ప్లాట్ఫామ్ కల్పించినందుకు ఇఫ్ ఎవర్ దేర్ ఈస్ సంబడి ఇట్ షుడ్ నాట్ బి థ్యాంక్. నేను కాదు, మన వెనకాల ఉన్న ఫ్రీ గురుకుల్ టీమ్ కి అండ్ ఆల్సో అవర్ వాలంటీర్. ఎప్పటికప్పుడు సార్ దీనికి టైటిల్ ఏం పెట్టమంటారు, ఇది కరెక్టేనా, నేనేమన్నా బిజీగా ఉంటానేమో అనేసి చాలా 10 మెసేజెస్ చేస్తే నేను ఒకదానికి రిప్లై చేస్తా ఉంటాను. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్, రైట్? Yeah, thank you, sir. సో మనం విల్ గో టు ద టాపిక్. నిన్న మనం ఒక పాటని లాస్ట్ లో ప్లే చేశాను, ఇది చూసారా అండి? సో దిస్ ఈస్ ఆ రోజులు మళ్ళీ రావు అనేసి ఉంది. ఆ రోజులు మళ్ళీ రావు అనేసి ఉంది కదా. అసలు ఎందుకు రావు? ఫ్రెండే కదా కావాల్సింది. ఓకే, పరిస్థితులన్నీ మారిపోయాయి, బట్ ఇప్పుడు మనం ఆడే ఆటలు మారిపోయాయి, మాట్లాడుకునే మాటలు మారిపోయాయి. కానీ ఫ్రెండ్ మారినప్పుడు ఆ రోజులని మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. ఇదే పాయింట్, దిస్ ఈస్ ద రిగ్రెట్ ఫర్ మెనీ పీపుల్. ఏంటి ఆ రిగ్రెట్? ఏంటి అని అంటే, ఐ విష్ ఐ హ్యాడ్ స్టేడ్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, హూ ఈస్ స్టాపింగ్ యూ? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫలానా ఫ్రెండ్స్ మీరు కావాలి అని అనుకున్నారు. హూ ఈస్ స్టాపింగ్ యూ టు బి నాట్ టు బి ఇన్ టచ్ విత్ దెమ్? మన అపోహ, మనం అనుకున్నాము ఓకే, నేను ఎప్పుడో 10th క్లాస్ లో ఫార్చునేట్లీ మనకి ఇప్పుడున్న టెక్నాలజీ మూలాన, ఫేస్బుక్స్ మూలాన, లేకపోతే ఈ ఇంటర్నెట్ మూలాన, వాట్సాప్ గ్రూప్స్ మూలాన మన 10th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, లేకపోతే మన స్కూల్ గ్రూప్ తోనో ఎక్కడ ఫ్రెండ్ ఉన్నా, మనము ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టచ్చు. మొదలు పెట్టకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మన అపోహ, మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన. నాకు ఒకప్పుడు వీళ్ళతోటి బాగుంది, నేను ఏదో ఏదో కారణం మూలాన వాళ్ళతో టచ్ లో లేకపోయాను. యు బీ దేర్. మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయాము, చదువుకునేటప్పుడే కాదు, వర్క్ చేసేటప్పుడు కూడా. హూ ఇస్ ఆస్కింగ్ యూ టు స్టాప్ దేర్? మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు చూస్ చేసుకోగలిగిన విషయాలు ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ స్టాప్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే మీకు ఫ్రెండ్షిప్ నుంచి వచ్చే ఆనందం, మనము అనుకున్నాము ది జాయ్ఫుల్ లైఫ్ కి ఏంటి అని అంటే, ఫ్రెండ్షిప్ కూడా మనకి ఊతమిస్తుంది కాబట్టి ఆ పార్శ్వాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి? సో
యూ స్టార్ట్ అఫ్రెష్. మళ్ళీ ఇప్పుడు ఆ, మీకు అనిపిస్తే యూ స్టార్ట్ నౌ. అండ్ మనం ఎంతకాలం బతుకుంటాము అనేది తెలియదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు లీవ్. ఈ ఉన్న కొంచెం ఇప్పటిదాకా గడిచిపోయిన టైం గురించి ఆలోచించకుండా ఇక నుంచి గడపబోయే టైంలో మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని పెట్టుకున్నప్పుడు మనము పాత ఫ్రెండ్స్ ని కానీ కొత్త ఫ్రెండ్స్ ని కానీ కొత్తగా వచ్చే ఫ్రెండ్షిప్స్ ని కానీ ఎందుకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించకూడదు? ఎందుకు మనం ముగ్గురు మాత్రమే ఫ్రెండ్స్ ఉండాలి అనేసి అనుకోవాలి? మనకు ముగ్గురే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి? మనకి ఇద్దరే ఉండాలి అని అనుకుందుకు మనం నలుగురం లేకపోతే ఐదుగురము అనేసి ఎందుకు అనుకోవాలి? ఓకే, ఐ అండర్స్టాండ్. మీ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయి. అప్పుడెప్పుడో ఫిఫ్త్ క్లాస్ లో మ్యాచ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఇప్పటిదాకా క్యారీ చేస్తున్నారు. వై కాంట్ వి డూ ఇట్ వన్స్ అగైన్ విత్ హూ ఎవర్ మ్యాచెస్ యువర్ ఫ్రీక్వెన్సీస్? ఓకే, అప్పుడు స్కూల్లో ఉన్నాం కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పుడు ఆఫీసులో ఉన్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయా? సో నేను నిన్న క్వశ్చన్ అడిగాను. ఇన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మందిలో మన ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యేవి, మనం ఫ్రెండ్షిప్ చేసుకోగలిగినవి, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నవాళ్ళు మనకి ఓన్లీ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళేనా? నేనైతే ప్రౌడ్ గా చెప్పుకుంటాను, ఇదిగో నాకు అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ అందరూ ఫ్రెండ్సే. నేను ఆ, ఇప్పుడు ఇదిగో మీరు నా ఫ్రెండా కాదా అని అంటే ఎస్, ఐ కెన్ సే దట్ 200+ పీపుల్ రేసింగ్ ది హ్యాండ్ కదా. నిన్న ఎవరో మెసేజ్ కూడా చేశారు. మనకి ఎంత ఎక్కువ మంది ఇలా శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ ఉంటే అంత బాగుంటుంది కదా మన లైఫ్, కదా. సో లెట్ అస్ నాట్ స్టాప్. మనం ఒక గిరి గీసుకోవద్దు, వీళ్ళే నా ఫ్రెండ్స్ అని గిరి గీసుకోవద్దు. మనకు వచ్చే సంతోషాలని ఆపేసేయొద్దు. మనము మనం చెప్పుకున్నాం కూడా, దాని వల్ల లాభం ఏంటి అని అంటే మనకి కష్టమైన కాలంలో మనకి ఎవరు నాకు లేరు అని అని అను అనిపించుకోకూడదు. నాకు అందరూ ఉన్నారు, అందరూ నా వాళ్ళే అని అనిపించుకోగలగాలి. ఇఫ్ యూ కెన్ డూ దాట్, మనకి రిగ్రెట్ అనేది ఉండదు. సో ఆ రోజులు మళ్ళీ రావు అని కాదు, ప్రతిరోజు ఆ రోజులు వస్తానే ఉంటాయి. ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించవచ్చు. ప్రతి క్షణాన్ని ఓన్లీ మన థాట్ ప్రాసెస్. మనము కాలానుగుణంగా వేరే వాళ్ళు మారిపోయారు అని బ్లేమ్ ప్లే చేయకుండా మనం నిజంగా మారామా లేదా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలా మంది అంటారు, ఇదిగో పెళ్ళి అయినప్పుడు వీడు మారిపోయాడు, పెళ్ళి అయిన తర్వాత ఈవిడ మారిపోయింది. అక్కడ పరిస్థితులు మారాయి. మీరు బహుశా మనసులో మనం అందరం చిన్నపిల్లలమే. మన అందరికీ వేరే ఒకళ్ళ తోడు కావాలి. ఎంత ఎక్కువ మా తోడు ఉంటే అంత బాగుంటుంది. అందరూ నా వాళ్ళు అని చెప్పుకుంటే ఎంతో బాగుంటుంది. దానికి కావాల్సింది ఏంటి అని అంటే యూ కెన్ మేక్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ పాయింట్, నాకు ఇది నేను అంతకు ముందు చెప్పున్నాను కానీ ఇది ఇంకొక విషయం లోపల చెప్తాను. మన రిలేటివ్స్ కూడా ఒకళ్ళ ఫ్రెండ్సే. మన రిలేటివ్స్ ని కూడా మనం ఫ్రెండ్షిప్ దృక్కోణంతో చూద్దాం. మనకంటూ శత్రువులు ఉండనే ఉండకూడదు. మనం అజాత శత్రువులం. మనకి అసలు మనం ఎవరితో పోరాడాలండి? నేను అందరితో బాగుంటాను ఎక్సెప్టింగ్ 1 or 2 people. వై షుడ్ వి సే లైక్ దట్? నాకు అందరూ నన్ను మంచిగా ఆరాధిస్తారు, పొగుడుతారు, నాతో ఉండాలనుకుంటారు, కానీ ఈయన ముగ్గురు మాత్రం, ఈ నలుగురు మాత్రం. థింక్, ఆలోచించండి. రిలేటివ్స్ ఓకే, రిలేటివ్స్ అనేది మనము అనుకోకుండా వచ్చారు, మనకి ఇవ్వబడ్డారు. కానీ రిలేషన్ కి మించి మనం ఫ్రెండ్షిప్ లో బాగుంది అని అనుకుంటే కెన్ వి మేక్ ఆల్ ఆఫ్ అవర్ పీపుల్ హూ ఆర్ బిహైండ్ అస్ బి ఇన్ బిట్వీన్ అస్?
అవర్ ఫ్రెండ్స్, లైఫ్ అప్పుడు ఎంత బాగుంటుంది. మన నిజంగా ఆ రోజులే బాగున్నాయి అని వెనక్కి నెమరేసుకోవాలా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి మనం ఆ మూవీ చూసాను. మూవీలో ఇన్సైడ్ అవుట్ అనే దాంట్లో ఎవరైనా చూసుంటే మెమరీస్, మెమరీస్ అన్ని అన్ని ఆ ఎల్లో కలర్ లో, ఎల్లో కలర్ కదా, ఎల్లో కలర్ లో ఆ ఉండే మెమరీస్ అన్ని వీలైనన్ని ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు కదా. లైఫ్ అనేది దేవుడు మనకి ప్రసాదించింది అందుకే కదా. హ్యాపీనెస్ అనే ఆ స్టీరింగ్ ని ఎప్పుడూ మనం ఉంచుకోవచ్చు కదా. మనం బై ఛాన్స్ మనల్ని ఆ ఆ, ఏదైనా విధి వక్రించినా సరే, చాలా మంది నీకు తోడుగా మేమున్నాము అనేసి చెప్పుకోగలిగే వాళ్ళు మనకి ఎక్కువ, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగుంటుంది కదా. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే నేను దీన్ని ఇంకా పొడిగించదలుచుకోలేదు. బట్ మనం అనుకుంటే మనకున్న ఈ ముగ్గురు నలుగురు మాత్రమే కాదు ఫ్రెండ్స్. మనకి అనుకుంటే అందరూ ఉంటారు. ఓకే, ఇది మిద్దంగా వీళ్ళు వస్తారు అని చెప్పుకోలేకపోవచ్చు, కానీ యాక్చువల్లీ మనం నిన్న చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అనుకున్నాం. నో ఎక్స్పెక్టేషన్, ఫ్రెండ్షిప్ అనేది నో ఎక్స్పెక్టేషన్. రెండో విషయం, ఆ, వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తో మాత్రమే కాదు, వీ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ మేకింగ్ ద ఫ్రెండ్స్. ఇట్లాంటివి మనం ఆ, ఆ, ఆలోచించండి. అండ్ ఎవరు ఎక్కువ సంపన్నులు అని అంటే ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఇదిగో వీడేదో చేస్తాడు, నాకు ఇలా ఫ్రెండ్షిప్ ఉంటే ఇలా ఉంటుంది అని కాకుండా మనం కూడా ఆలోచించాలి. వేరే వాళ్ళు కూడా మన గురించి ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించాలి. నో ఎక్స్పెక్టేషన్, వెన్ దెర్ ఇస్ జీరో ఎక్స్పెక్టేషన్. సో ఫ్రెండ్షిప్ నిర్వర్తించడానికి బాధ్యతగా అవతల వాళ్ళు తమ వంతు తాము సహాయం చేస్తారంటే వద్దనుకండి. అదేమి అది ఎక్స్పెక్టేషన్ కాదు. బట్ ఇట్స్ ఆల్సో, నేను చెప్పేది మన ఎజెండా ఏంటి, ఫ్రెండ్షిప్పా లేకపోతే మనకి లాభం జరగడమా అనేది ఆలోచిస్తే, మనకి లాభం జరగడం అనేది బ్యాక్ సీట్. అది కొరాలరీ, న్యాచురల్ కొరాలరీ విత్ ద ఫ్రెండ్షిప్. సో వీల్ గో టు ద ఫిఫ్త్ టాపిక్, ఫిఫ్త్ రిగ్రెట్. ఫిఫ్త్ రిగ్రెట్ ఏంటంటే, ఐ విష్ దట్ ఐ హ్యాడ్ లెట్ మై సెల్ఫ్ బీ హ్యాపియర్. ఐ విష్ దట్ ఐ హ్యాడ్ లెట్ మై సెల్ఫ్ బీ హ్యాపియర్. ఈ ప్రపంచంలో మనల్ని ఎక్కువ బాధ పెట్టేవి ఏంటి అని అంటే, పరిస్థితులు, మనుషులు, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కాదు. ఏంటి? మన ఓన్ థాట్స్. ఇది నేను చెప్పట్లేదు. దిస్ ఈస్ టోల్డ్ బై బుద్ధ ద గ్రేట్. బుద్ధుడు. నథింగ్ ఇన్ ద వరల్డ్ ట్రబుల్స్ యూ దాన్ యువర్ ఓన్ థాట్స్. దిస్ ఈస్ అకార్డింగ్ టు గౌతమ బుద్ధ. అది అలా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఒక విషయం ఇలా ఉంది. దానిని మనం చూసి ఆనందపడతామా లేకపోతే బాధపడతామా, అది అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు ఇలా అనిపిస్తుంది. మనం దాని గురించి మన థాట్స్ లో ఇలా అనుకుంటా ఉంటాము. దానికోసం మనం బాధపడతా ఉంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పేదానికంటే నేను ఒక వీడియో చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు అప్పుడు అది ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. బిఫోర్ దట్, డూ యూ నో దట్ హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్? హ్యాపీనెస్ ఒక చాయిస్, ఒక చాయిస్. హ్యాపీనెస్ అనేది నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను అనేది ఒక చాయిస్. చాలా మంది ఈ చాయిసెస్ ని చూస్ చేసుకోవడం మానేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనే సంతోషంగానే ఉంటాను అని అనుకోకుండా, నన్ను బాధ పెట్టే విషయాలు నా చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకుని ఆ చాయిస్ ని పట్టించుకోవట్లేదు. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. ఇందాక మనకి మొన్న మౌనిక చెప్పినట్టు రెండు వేళ్లలో పట్టుకుంటే
ఇట్స్ ఆల్వేస్ ఎ చాయిస్. సో మనము ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాము అని అంటే, జాగ్రత్తగా, ఇది వాట్సాప్ ఫార్వర్డే కాదు, నిజ జీవితంలో జరిగే విషయాలు కూడా, వీఆర్ వాల్యూయింగ్, దేనికైతే వాల్యూ ఇవ్వాలో దానికి వాల్యూ ఇవ్వకుండా, దేనికి విలువనివ్వవలసిన అవసరం లేదో దానికి పెద్దపీట వేసి, ఏదో కారు మీద గీత పడిపోయింది, కష్టపడుతూ ఉన్నాం, చాలా రోజు మొత్తం అసంతృప్తిగా ఉంటుంది. నాకు ఏదో టీవీ పాడైపోయింది, ఛ, ఆ, మనం టీవీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనము మనుషుల కంటే బహుశా మనము ఎక్కువ వస్తువులకి విలువనిస్తున్నాం. మనుషులకి ఇవ్వవలసిన విలువను పక్కన పెట్టేసి, వస్తువులకి విలువ ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు. మనుషులకు ఇవ్వవలసిన విలువను ఇవ్వకుండా మనం కేవలం మెటీరియలిస్టిక్ గా బ్రతుకుతూ, మనతో పాటు మనకి తెలుసు హూ విల్ కమ్ టు యూ ఇన్ యువర్ లాస్ట్ టైమ్స్. మనం డెత్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. హూ విల్ కమ్ టు యూ. మీరు ఏదో బాగా కష్టపడి కాపాడుకున్న ఈ పాడవకుండా ఉన్న టీవీను, లేకపోతే మీ కారు, మీ బంగ్లాలు, లేకపోతే మీ గోడలు, కా- ఈ ఈ ఈ- ఎవరో వచ్చి పిల్లలు గీస్తే ఇబ్బంది పడిపోతా ఉంటాము. డూ వి డస్ దట్ రియల్లీ మ్యాటర్? ఇట్స్ జస్ట్ ఎ టాయ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ టాయ్. ఆ టాయ్ కి అంటే, మనము బ్రతికుంటే మంచిగా, మంచిగా సంతోషంగా ఉంటే, సంతోషంగా ఉండడం వలన మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అవ్వడం వలన, మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం వలన ఇలాంటి టాయ్స్ ని మరీ ఎక్కువ కొనుక్కోవచ్చు. కానీ మనం అక్కడ స్ట్రక్ అయిపోయి, వీఆర్ అట్రాక్టింగ్ నెగటివిటీ, వీఆర్ బ్రీవింగ్ నెగటివిటీ, వీఆర్ గివింగ్ అవుట్ నెగటివిటీ, because of the attachment that we have towards this so-called materialistic things or else toys. మనకి హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. టాయ్స్ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే. నాకు ఇది బాగా నచ్చింది, అందుకని మీకు ఇప్పుడు ప్లే చేశాను. సో అయితే అయింది, మెర్సిడీస్ బెంజ్ కి అయ్యో యాక్సిడెంట్ అయిపోయింది అనవసరంగా, 60 లక్షల కారు యాక్సిడెంట్ అయింది, దానికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే దానికి ఇప్పుడు ఖర్చు చేయాలి, ఇంకొక 20 లక్షలు ఖర్చు చేస్తే గానీ అది బాగోవదు, ఇలా ఆలోచిస్తానా? నాకు ఒక చిన్న ఘాటు కూడా పడలేదు. నాకు ఘాటు పడితే చిన్న గీసుకుంటే నాకు నొప్పి పుడుతుంది. దాని విలువ మోర్ దాన్ 6 కోట్లు, లక్షలు లక్షల కోట్లు అని అనుకోవడం ఎప్పుడు వస్తుంది మనకి? కష్టపడి సంపాదించిన డబ్బులకి ఏదో అయిపోతుంది, అది నేను కాదనట్లా. కానీ మనము దేనికి ఎక్కువ విలువనిస్తున్నాము? రిలేషన్స్ ను కూడా మనం బహుశా పాడు చేసుకుంటున్నాము బికాస్ ఆఫ్ దిస్ మెటీరియలిస్టిక్ థింగ్స్. తోబుట్టువుల మధ్య, ఆ తల్లి కొడుకులు, తల్లి తండ్రుల మధ్య తేడాలు, మరి లేకపోతే వాళ్ళని అసహ్యించుకోవడం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ యొక్క మేనిఫెస్టేషన్. నాకు వాళ్ళకి ఇంత ఎక్కువ ఆస్తి ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, నేను ఇలా అన్యాయం అయిపోయాను, వాళ్ళు చాలా లాభపడుతున్నారు. అరే, మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చారు, అది చాలదా? ఇవి అనుకోవడానికి ఆ చాలా ఐడియలిస్టిక్ గా ఉంటాయి, కానీ నిజంగా ప్రాక్టీస్ చేస్తే కూడా బాగుంటాయి. సో మిగతావన్నీ టాయ్సే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాయ్స్. కానీ మనం దానికి
హ్యాపీనెస్ ని అటాచ్ చేస్తున్నాం. ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఫలానా పెద్ద టీవీ కొనుక్కుంటే నేను సంతోషంగా ఉంటాను, రేపొద్దున్న నుంచి ఆ పెద్ద టీవీ ఎక్కడ పాడైపోతుందో అనేసి రిమోట్ దాయడం, లేకపోతే దాని చుట్టూ ఏమీ అవ్వకుండా దాయడం. మంచి కారు కొనుక్కుంటే బాగుంటుంది, మంచి స్కూటీ కొనుక్కుంటే బాగుంటుంది, దాని మీద ఏం గీతలు పడకుండా మళ్ళీ టెన్షన్ పడ్డాం. దాని కింద స్కిన్ మనకి తెలియకుండా ఎవరైనా స్క్రాచ్ చేసినా, లేకపోతే బంపర్ మడ్గర్ క్లిప్ ఏదో ఒకటి పోయినా అయ్యో పోయింది అనేసి మొత్తం జీవితాంతం ఇదేదో మొత్తం జీవితం మొత్తం పోతున్నట్లుగా ఒక 2 నిమిషాలు చేస్తే అయిపోయే పని కోసం మనం 2-3 రోజులు ఆ విషాదంలో మునిగిపోతూ ఉంటాం. ఇట్స్ జస్ట్ ఎ టాయ్. అయిపోయింది, దానికి అలా జరిగి ఉండాల్సింది అలా జరిగిపోయింది. నోబడి హాస్ ప్లాన్డ్. కావాలని ఎవరు వచ్చి గీసి ఉండరు. ఒకవేళ గీసినా మనం ఏం చేయలేం, బికాస్ వీఆర్ అట్ ద రిసీవింగ్ ఎండ్. సో హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్, రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ టాయ్స్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి హ్యాపీనెస్ నుంచి, మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించదగిన విషయాల నుంచి ఎవ్వరు దూరం చెయ్యలేరు. ఏంటండి, కావాలంటే రాసుకోండి. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ అండ్ ఆల్ అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ జస్ట్ టాయ్స్. మనకి చిన్న చిన్న సంతోషాలు, చాలా చిన్న చిన్న సంతోషాలు, మనం మ్, సంతోషించదగిన విషయాలని మనము సంతోషించట్లా. అది వస్తే బాగుండు అని కోరుకున్న విషయాలని మనకి ఈ రోజు కళ్ళ కింద మన చేతుల్లో ఉన్నా గానీ వాటిని ఇప్పుడు ఆస్వాదించడం లేదు. దే ఆర్ టేకెన్ టు బి గ్రాంటెడ్. మనం ఏదో చాలా చాలా కష్టపడి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకున్నాం అనుకోండి, ఒక మంచి టీవీ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక మంచి బండి తెచ్చుకున్నాం అని అనుకోండి, మనకి ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయాలే ఇవన్నీ. వాటి కోసం మనం చాలా లాంగింగ్ చేస్తుంటాం, చాలా వాటి మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఉంటాం. అయినా సరే అది వన్స్ మనకు వచ్చేసిన తర్వాత అది మనకి సంతోషాన్ని ఇవ్వట్ల. అది ఎవడు దొంగలించుకుపోతాడో అనేసి దాచిపెట్టుకునేందుకు టెన్షన్ ఇస్తుంది. దాని ఎక్కడ గీత పడిపోతుందో అని దాని గురించి మనం సంతోషించాలి కదా, దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి కదా. ఎంతో కష్టపడి ఎంతో ప్లాన్ చేసి మనము దాన్ని ఇప్పుడు సాధించుకున్నాం కదా. మనం దాని పట్ల వ్యవహరణ శైలి ఎలా ఉండాలి? యూ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. నీకు మనకి ఇలా వచ్చింది అనేసి యూ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. మనం ఏం చేస్తున్నాం, ఈ చిన్న చిన్న సంతోషాలని ఆస్వాదించడం మానేసాము. మనం ఎప్పటికప్పుడు ఇది సాధించాం కదా, ఎస్, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాము, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో పొలం కొనాలి, ఇంకో స్థలం కొనాలి, నా నెక్స్ట్ జనరేషన్ కి ఇది చేసుకోవాలి అనేసి నేను కొనొద్దు అనడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ బై. కానీ మీరు ఆస్వాదించకుండా, మీరు అంత ఎంత కష్టపడి వంట చాలా సేపు వండుతామండి. వండిన బహుశా ఆడవాళ్ళకి తెలుసు, ఒక 3 గంటలు వంట వండడంలో ఆ వాళ్ళు కూరగాయలు కట్ చేసి బియ్యం నానేసి, లేకపోతే కూరగాయలని మంచిగా నీళ్ళలో పెట్టి ఆ తర్వాత కట్ చేసి ఆ తర్వాత దానికి తాలింపేసి అంత మంచి వంట చేస్తారు. ఒక జస్ట్ 5-10 minutes లో తినేసేస్తాం కదా, దాన్ని ఆస్వాదించట్లేదు. సో మనం కూడా బహుశా, నేను 3 గంటలు కూర్చుని ఆస్వాదించమని చెప్పట్లేదు, కానీ ఆ 5 నిమిషాల్లో తిన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది ఫుడ్ లైక్ దట్. మనం కూడా చాలా కష్టపడి ఒక వస్తువుని కొనుక్కుంటాము. వీఆర్ నాట్ యాజ్ మచ్ హ్యాపీ యాజ్ వీ వర్ థింకింగ్. ఎప్పుడు మనకు కావాలి అని అనుకున్నప్పుడు వెనకాల మనకు వచ్చిన తర్వాత వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడే మౌనిక చాలా సార్లు చెప్పింది,
హ్యావ్ దిస్ గ్రాటిట్యూడ్ క్లాసెస్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హూ ఆర్ ఫాలోయింగ్ దోస్ హూ ఆర్ having that gratitude will be given more. Those who are not having that gratitude will be ripped off, or from them it is taken away. మనం ఏం చేస్తున్నాము? వీఆర్ రేజింగ్ ద బార్ ఆల్వేస్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. మనకి ఎప్పటికప్పుడు ఆ బార్ ని అలా రేజ్ చేయడం మూలాన మనము నిజంగా సంతోషించి ఆనందించి కొన్ని రోజులు అయిపోయి ఉంటాయి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మనం నిజంగా ఆస్వాదించొచ్చు అనేసి మనము మర్చిపోయాం. అరే, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, కప్పుకోవడానికి కొన్ని బట్టలు ఉన్నాయి. మనం నిజంగా సంతోషించాలి అని అంటే కారణాలు కావాలా? నిజంగా సంతోషించాలి అని అంటే కారణాలు కావాలా? ఇన్సైడ్ అవుట్ మూవీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాప పుట్టిన వెంటనే ఎవ్రీబడి వాస్ హ్యాపీ, ఈవెన్ షీ వాస్ హ్యాపీ. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సాడ్నెస్ అనే ఫీలింగ్ వచ్చేసి ఆవహించేస్తుంది మనల్ని. మనము అల్టిమేట్లీ ఈ క్లాస్ కూడా ఇక్కడతో ఆపేస్తాను. ట్రైంగ్ టు టెల్ యూ దిస్. అల్టిమేట్లీ మనము రోజులో ఆడిట్ చేసుకుంటే ఎంత ఆందోళన చెందుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎంత కోపంగా ఉన్నామో, ఇలాంటివన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ కదా. వీటన్నిటికంటే ఎక్కువగా ఉండాల్సింది హ్యాపీనెస్ తోటి. ఎవరు ఎక్కువ ఆ హ్యాపీనెస్ తో ఉంటారో వాళ్ళ జీవితం సార్థకం అవుతున్నట్టే. మన నిజంగా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పుకోగలమా? ఎస్, ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను బాధపడితే బాధపడ్డాను, సాడ్నెస్ తో ఉంటే ఉన్నాను, డిస్గస్ట్ తో ఉన్నాను, ఫియర్ తో ఉంటే ఉన్నాను, యాంగర్ తో ఉంటే ఉన్నాను. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా హ్యాపీనెస్ తో ఉన్నాను ఈ రోజుల అని ఎంతమంది చెప్పుకోగలము? అండ్ అగైన్ ఐ టెల్ యూ, హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. మనకు ఆ చాయిస్ ఉంది అన్న సంగతి చాలా మంది మర్చిపోతున్నాం. హ్యాపీనెస్ ఈజ్ రియల్లీ ఎ చాయిస్. ఏది ఏమైనా సరే నేను మాత్రం హ్యాపీగా ఉంటాను అని అనుకోవడంలో నీ హ్యాపీనెస్ ఉంది. వీ కెన్ బి హ్యాపీ. ఈరోజు వర్షం పడుతోంది, ఎంజాయ్, ప్లీజ్ బి హ్యాపీ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు బట్టలు ఆరదు, నేను వర్షం పడుతుంటే అనేసి ఆడవాళ్ళు అనుకుంటారు. ఈ రోజు నేను తడిసి వెళ్లాల్సి వస్తుంది, రెయిన్ కోట్ పెట్టుకోవాల్సి వస్తుంది అనేసి. అరే, దానికి ఏమి చెయ్యలేము. యు ఎంజాయ్ విత్ ద మూమెంట్ దట్ ఈస్ గివెన్ టు యూ. దీని మూలాన పంటలు పండుతాయి, మనం సరిగ్గా అన్నం తింటాము. యూ హ్యావ్ టు బి హ్యాపీ. ఎండ ఎక్కువ ఉంది మనకి, ఏదైనా సరే అన్హ్యాపీనెస్ ఎత్తుకుంటా ఉన్నాం. నేనేమంటున్నానంటే హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ కాబట్టి అన్హ్యాపీనెస్ ని వెతుక్కోవద్దు. మీరు వద్దన్నా అది వచ్చేస్తుంది. హ్యాపీనెస్ ని చూస్ చేసుకోండి. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. అవును. దాంట్లో కొన్ని మీరు మాట్లాడిన మాటలు ఆ, చెప్తా సార్ నేను దాని గురించి. రైట్, అలా చెప్పండి. అలా ఎవరైనా చెప్పగలరా మీలా? మీరంతా నా వారు కాక ఇంకేంటని. మనతో జన్మించిన వారు రక్త సంబంధికులైతే మనసుతో మనసును కలిపిన మీరు ఆత్మబంధువులైనారు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన కూసింతైన గర్వం లేని మీరు గగనతలంలో చంద్రుడిలా మాలో వెలుగును నింపుతున్నారు. గవర్నమెంట్ నౌకరీ అంటేనే గర్వంతో విర్రవీగే వారెందరినో చూశాము. గవర్నమెంట్ నౌకరీ అంటేనే గర్వంతో విర్రవీగే వారెందరినో చూశాము. జీవితాన్ని సంతృప్తిగా జీవించమని చెప్పే ఆప్యాయతల గల అధికారిని తొలిసారి చూస్తున్నాం.
అలా ఎవరైనా చెప్పగలరా మీలా మనమంతా ఒకే కుటుంబం అని? విలువలతో కూడిన జీవితం జీవిస్తున్నావా లేదా చూసుకోమని, దారం తెగిన గాలిపటంలా కాకుండా ఆ దారాన్ని ఆధారంగా చేసుకొని పైకి ఎగరగలమని, చిమ్మ చీకటిలో సైతం వెలుగులు నింపే మినుగురు పురుగులా జీవించగలగాలని, గతం అంటేనే గడిచిపోయింది తిరిగి రాదని, ఆ గతంలో జరిగిన గాయాలను కాక మనం ఆస్వాదించిన క్షణాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోమని, నువ్వు నీలా జీవించమని, ఇతరుల మన్ననల కోసం బ్రతకడం మానుకోమని, జీవితాన్ని సంతోషంగా జీవించడం నేర్చుకోమని. అలా ఎవరైనా చెప్పగలరా మీలా మనమంతా ఒకే కుటుంబం అని? పరిగెత్తుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీరు త్రాగడం మిన్నా అని, ప్రతి సవాలను ఎదుర్కోవడం నేర్చుకోమని, ఈరోజు మనం చేసిన పనులతో తృప్తి చెందామో లేదో తెలుసుకోమని, మేము ఎప్పుడూ చూడని ప్రపంచాన్ని మాకందరికి పరిచయం చేస్తున్న మీ ఆదర్శ దంపతులకు మా హృదయపూర్వక వందనాలు. కాలేజీ రోజులతోనే కనుమరుగైపోయి రాయాలి అనుకున్నా రాయలేకపోయినటువంటి నాలోని రచనా తత్వాన్ని మళ్ళీ మేల్కొల్పారు. వెరీ గుడ్. మీ జీవితంలోని అత్యంత అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్న మీ ఆదర్శ దంపతులకు మా హృదయపూర్వక నీరాజనాలు. సంపదలతో కొనలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక మంచి మనిషి యొక్క సహచర్యం. అటువంటి మీ సహచర్యాన్ని ఉషోదయపు ఉషస్సుతోనే మాకందరికీ అందిస్తున్న మీ ఆదర్శ దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. సంసారం అనే ఈ భవసాగరాన్ని, ఆనందం అనే జీవన నావుపై, సంతృప్తి అనే జీవిత భాగస్వామి తోడుగా సంతోషంగా జీవించాలని మాకందరికీ తెలియజేస్తున్న మీ ఆదర్శ దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఎమోషనల్ అరెస్ట్ కావద్దంటూ ఎక్స్పెక్టేషన్స్ లేని ఫ్రెండ్షిప్ చేయాలని, స్నేహితుడి యొక్క మహత్వాన్ని మాకందరికీ గుర్తు చేస్తూ, ఎక్కువ మంది స్నేహం కలిగిన వారే సంపన్నులని, మీరందరూ నా స్నేహితులే అని మీరు చెప్తుంటే మా ఆనందానికి అవధులు లేకుండా చేశారు. మీ జీవితంలోని అత్యంత అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్న మీ ఆదర్శ దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ శివప్రసాద్ గారు. వెరీ వెరీ హ్యాపీ. Thank you for showering so much of love on us. I take this because others also are reacting. I have seen all people who have reacted. Really, really, I feel I am blessed. I am blessed by Almighty, by my Father, uh, to be amongst you. I'm really, really lucky. I feel lucky. Lucky to be uh, amongst you in this family, to be the husband of Monica, to be with everyone amongst you. I'm really, really lucky. So thank you. Thanks once again. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు ఆసమ్ అండి. ఇట్స్ ఆసమ్. మా మా గుండెల్లోది, మా మనసులో ఉండేది మేం చెప్పలేనిదంతా మీరు అక్షరాల రూపంలో చాలా చక్కగా ఒక మాల గుచ్చి సారకు వేసినట్టు వేశారు. ఎక్స్ట్రాడినరీలీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రాయడం వేరు అండ్ ఆల్సో చదవడం వేరు. అందరి దగ్గర చదవడం ఇంకా చాలా దానికి గట్స్ కావాలి. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ హ్యాపీ ఐఎమ్. అంటే మనందరం అలా రెజనేట్ అవుతున్నందుకు ఐఎమ్ హ్యాపీ. నాట్ అబౌట్ బోత్ ఆఫ్ అస్ బట్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేనేమి గర్వపడకూడదు. బట్ ఐ విల్ బి ఫీలింగ్ సో లక్కీ. దట్స్ లక్కీ అనేది బహుశా యాప్ట్ వర్డ్ ఏమో.
ఎవరైనా మాట్లాడాలి అంటే వీఆర్ అనేబుల్ టు లిసన్, క్రాస్ టాక్ అవుతున్నట్లుంది. నమస్తే సార్, నమస్తే అమ్మా. మా అందరి మనసులో ఉన్నది అతను చెప్పారు. చాలా మా తరఫున ఒక పువ్వులదండ వేసారు. మీకు మేము వచ్చి వేయలేము, కానీ ఇప్పుడు మేము వేసాం అనేసి పార్వతీ పరమేశ్వరులకు వేసాం అనేసి ఫీలింగ్స్ లో ఉన్నామని కాదు, ఆనందంలో ఉన్నాము. మీ ఆనందం క్లాస్ నేర్పించినందుకు నిజంగా మీ గొప్పతనం అనేది ఎక్కడా లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత మేము నేర్చుకున్నది చాలా చాలా. మేము ఎంతో జీవితం అనుభవించి ఇంతవరకు వచ్చాము. కానీ అందులో ఈ పట్ట తప్పకుండా మళ్ళీ ఉంది, వే ఉంది. పక్క వేకి వెళ్ళకండి, ఇంకా మీకు మంచి వే ఉంది, ఆ వేలోకి రండి అని చెప్పి మాకు ఒక ఆదర్శంగా మాకు నిలబడినందుకు మీకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటాను సార్. ఇంకా చెప్పాలంటే ఉన్నది, ఆ సార్ చెప్పినట్టుగా నేను చెప్పలేకపోతున్నాను సార్. కానీ చాలా చాలా అద్భుతం సార్ ఇది. ఎందుకంటే అందరూ వినవలసి తగ్గది. స్నేహితుల్ని మనం మర్చిపోవాలని లేరు అనుకోక్కర్లేదు, ఉన్నారు. ఇప్పుడు కుటుంబమే కాదు, మనందరం ఒక స్నేహితులము, ఒక కుటుంబం. కుటుంబం, పెద్ద కుటుంబం అన్నది ఎలా ఉంటుందో ఈ 300 మంది జనాలను చూసిన తర్వాత మనది ఒక పెద్ద కుటుంబం, ఆదర్శ కుటుంబం అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను సార్. మనకి ఎక్కడో ఫ్రెండ్స్ మనం ఎత్తుకోక్కర్లేదు. ఈ వే తప్పిన రోజు నేను చాలా అప్సెట్ లోకి వెళ్ళిపోయాను సార్. కానీ ఈ రోజు మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా మీరు గర్వం చూపించకూడదు అన్నది ఎలాగన్నది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది సార్. మేడం గారు కూడా పక్క నుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించిన దాంట్లో కూడా అంటే ఎలా నడిపించాలా అన్న అది మేము కూడా నేర్చుకోవాల్సిన ఇది సార్. ఇది చాలా అద్భుతం సార్. నాకైతే చెప్పడం రాదు, కానీ వచ్చినట్టుగా చెప్పాను సార్. మీరు బాగా చెప్పారు, బాగా చెప్తున్నారు. శివప్రసాద్ గారికి మెనీ 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 థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. రైట్ సార్ వాట్సాప్ లో పెట్టమనండి సార్ శివప్రసాద్ గారిని. శివప్రసాద్ గారు విన్నారు కదా, ప్లీజ్ ప్లీజ్ సెండ్ ఇట్. లాస్ట్ టైం కూడా ఎన్నో రోజులు అవ్వలేదు, ఆయన అంతకు ముందు ఒక 10 రోజుల క్రితమే ఒకటి చేశారు. 15 days అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ శివప్రసాద్ గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ వల్లే సార్. ఎందుకంటే ఎక్కడో ఉండి నాట్ బికాస్ ఆఫ్ ఒక్కళ్ళ వల్ల ఇప్పుడు కాదు, ఇట్స్ ఆల్ ఆఫ్ ఫ్యామిలీ వల్లే సార్. ఫ్యామిలీ, వీఆర్ ఆల్ ఫ్యామిలీ. కానీ ఎక్కడో ఏదో ఒక కోల్పోయిన విధానంలో ఉన్న నాకు ఈ అవకాశం ఎలా ఉపయోగపడింది అనేది రాయడం వల్లే తెలుస్తుంది సార్. గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు, మీరు మా యొక్క స్పోక్స్ పర్సన్. మేము ఎవరు చెప్పలేము కాబట్టి మీరు మా అందరి తరఫున చెప్తున్నారు. మీకు ధన్యవాదాలండి. సార్ మాకు ఒక పెద్ద గురువు గారు అయితే ఆయన మాకు ఒక లీడర్ సార్. ఎందుకంటే క్లాస్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ మాత్రం మేము చెప్పలేనివన్నీ ఆయన మా తరపున చెప్తున్నారు సార్. ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఆయనకు కూడా థ్యాంక్ యూ సార్. గ్రేట్, థ్యాంక్ యూ. యా, వెంకట్రావు గారు, తర్వాత విజయ నరేష్ గారు, తర్వాత గాయత్రి సుగుణ గారు. ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరికైనా మామూలుగా మాట్లాడాలి అని అనిపిస్తే ప్లీజ్ టెల్. చెప్పండి. ఫస్ట్ శివప్రసాద్ గారు చాలా బాగా నరేట్ చేశారు, చాలా బాగా చెప్పారు. సో అని చెప్తారు కదా సార్, కొంతమంది పదాలతో చెప్తారు, కొంతమంది దాని ఆ సౌండ్స్ వైబ్రేషన్స్ తోటి చెప్తుంటారు. మన వాళ్ళందరం ఆ ఫేసెస్ లో కనపడుతుంది సార్ ఎక్స్ప్రెస్ చేయాలనే ఆలోచన. సో లాస్ట్ వీక్ మీరు థ్యాంక్ యూ అనే సాంగ్ షేర్ చేశారు కదా సార్, అది 1 week గా చేస్తూ ఉంటే సార్ నిజంగానే హ్యాపీనెస్ విత్ ఇన్ అనిపించింది. చెప్తున్నట్టు చాలా మంది ఈ కొటేషన్స్ ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతాయి సార్, బయట సోషల్ మీడియా అన్ని చోట్ల. బట్ కానీ మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి మా చేత ప్రాక్టీస్ చేయించారు సార్. అంటే సాధకాస్ అంటారు కదా సార్, అనుష్ఠానం కూడా చెప్తారు సార్, అనుష్ఠాన వేదాంతులని. అలాంటి ఒక మంచి చోటున్నాను సార్ నేను. నిజంగా ఫార్చునేట్, లక్కీ కంటే కూడా నిజంగా బ్లెస్డ్, స్టే ట్యూన్ టు బ్లెస్డ్ పీపుల్ అని అనిపించింది సార్. సో వండర్ఫుల్ ఫీలింగ్ సార్. నిజంగానే హీరో విత్ ఇన్ అస్ సార్. లాస్ట్ టైం ఆగస్ట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో స్టార్ట్ అయ్యాను సార్ మీతోటి జర్నీ. సో ఇప్పుడు దాకా కంటిన్యూ ముందుకు వెళ్తున్నానంటే మీరు ప్రాక్టీస్ చేసి చెప్పడం వల్ల అంత బలం వచ్చింది సార్. వితౌట్ ప్రాక్టీస్ మాటల దాకా చెప్తూ ఉంటే ఇలా విని ఇలా వెళ్ళిపోతాయి సార్. ఒకటైతే పెట్టుకున్నాను సార్, ఓన్లీ శరీరాన్ని బుద్ధిని మాత్రమే వాడదాం, మైండ్ అసలు వాడకూడదు అని ఈ క్లాసెస్లోకి అయిపోయింది అర్థమైంది సార్. ఎవరైతే మీకు సారు మేడం చెప్పింది, మళ్ళీ వాసుదేవ శర్మ గారు ఐఫోకస్ చెప్పింది, జేఎన్ రెడ్డి గారు మ్యాథ్స్ అకాడమీ చెప్పింది, వీళ్ళు ఏం చెప్తే అదే, మధ్యలో ఇంక మైండ్ వద్దు,
బాడీని దానికి వాడదాం, బుద్ధిని మాత్రం ఆ డైరెక్షన్ లో వెళ్దామనే వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ గ్రేట్ అండి, థ్యాంక్ యూ గ్రేట్. సార్, థ్యాంక్ యూ సార్. సో నైస్. గాయత్రి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ఆల్. సార్, మీ మాటలు మాకు శివప్రసాద్ గారు ఆయన భావాల పరంగా మాకు చాలా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. అంటే మీరు ఎంత స్ఫూర్తినిస్తే ఆయనలో ఆ స్ఫూర్తి వచ్చింది సార్. మీ నుంచి ఆ స్ఫూర్తి ఆయన పుంజుకొని మాకు దాన్ని మేము చెప్పలేని భాషని ఆయన పదాల్లో మనందరికి మా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ నెల రోజుల క్లాస్ ఎలా జరిగిందో అది చక్కగా ఒక పోయట్రీ పరంగా మాకందరికి ఆ క్లాస్ను ఒక రివ్యూ ఇచ్చేస్తున్నారు సార్. ఆ రివ్యూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మేము మిస్ అయినవి ఏవైనా పదాలు మీరు చెప్పిన మంచి పదాలు ఏవైనా ఉంటే అవన్నీ చక్కగా తలలో నాటుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక మనం ఏమైనా మాట్లాడుతున్నాం అనుకోండి సార్, ఇప్పుడు మనిషి మాటల్లో అర్థం చేసుకుంటారు, పదాల్లో అర్థం చేసుకుంటారు, పాటల్లో అర్థం చేసుకుంటారు, అలా డిఫరెంట్ మీన్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. సో ఈ కొంతమందికి పాటల్లో పాడితే అర్థమవుతుంది, ఆడియో పరంగా వింటే అర్థమవుతుంది. అలాంటిది ఈ ఈయన రాసిన పదాల వల్ల మనం ఏం మిస్ అయ్యాము అంటే ఏవేమి మనకి అర్థం కాలేక అర్థం చేసుకోలేకపోయాం అనుకునేది కూడా చక్కగా ఆయన ద్వారా అర్థం అవుతుంది సార్. అది మీరు ఆ స్ఫూర్తిని ఆయనకి ఇచ్చారు చూడండి సార్, అది అది నేను వర్ణనాతీతం సార్, చెప్పలేను సార్ అది. సో మీరు మేడము ఈ సంకల్పం ఎంత చక్కగా తీసుకున్నారో దాన్ని అలా అంత చక్కగా ముందరకు తీసుకెళ్తున్నారు. సో మీ ఫ్యామిలీలో మేమందరం ఉండటం అది మేము చేసుకున్న అదృష్టం సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ మౌనిక విల్ డీబ్రీఫ్, తను మాట్లాడుతుంది అబౌట్ దిస్ టాపిక్, అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడదాం, లేకపోతే విల్ క్లోజ్ ఫర్ ద డే. యా. సో ఈరోజు టాపిక్ ఇస్ అబౌట్ హ్యాపీనెస్. మనం ఆల్రెడీ రోజు ప్రాక్టీస్ చేస్తుంది హ్యాపీనెస్ గురించే. ఇంకా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, లేదంటే ఆ ఇంకేమన్నా బాధలు ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి మనం మనం అదే పాత్ లో ఉన్నాము. సింపుల్ గా కొంచెం ఇది వినడానికి ఆడ్ గా ఉంటది, బట్ స్టిల్ ఒకవేళ మనకి ఎవరైనా వచ్చి గాని, లేదంటే దివ్యవాణి అంటారు కదా పాత సినిమాల్లో చూపించే వాళ్ళే, అలాగా మీకు ఇంకా మీ చేతిలో వారం రోజులే ఉంది అని చెప్పారు అనుకోండి, అంటే ఇది ఈజీగా అర్థమవుద్ది అందుకని అంటున్నాను. బట్ దాన్ని మరి పర్సనల్ గా తీసుకోవద్దు. బట్ ఒకవేళ వారం రోజులే మీ చేతిలో ఉంది ఈ భూమి మీద ఉండటానికి అనుకోండి, మీరు ఏమేమి ప్రిఫర్ చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకవేళ 7 రోజులు బతుకుతానికి ఉంది, 7 రోజుల తర్వాత ఈ భూమి మీద మీ డ్యూటీ అయిపోయిందని చెప్తున్నారు. మనకు తెలుస్తుంది అది లోపల నుంచి, లేదంటే ఎవరో బయట నుంచి చెప్పారు అనుకుందాం. మళ్ళీ దాన్ని టూ మచ్ గా వెళ్ళొద్దు. నా ఇంటెన్షన్ ఏంటంటే 7 రోజులే మనం ఇంకా ఇక్కడ లీడ్ చేసేది. ఇంకా మన పని ఇక్కడ 7 రోజులకు ఉందన్నమాట. 7 రోజులకే ఉంటే మీరు ఏమేం చేసుకోవాలనుకుంటారు, ఎలా ఉండాలనుకుంటారు, మిగతా వాళ్ళు మీతో ఎలా ఉండాలని అనుకుంటారు? ఒక్కసారి అది క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 7 రోజుల గడువులో మీరు ఏమేం కోరుకుంటున్నారో మీరు జీవితాంతం వాటినే కోరుకున్నారు, కాకపోతే మనం అన్నెసెసరీగా మిగతా వాటిల్లోకి వెళ్ళినట్టు లెక్క. ఓకేనండి. ఆ వారం రోజులు మీ జీవితంలోకి ఏమేం కావాలి అని మీరు అనుకుంటారు. ఒకవేళ మనం అనుకుంటున్నాం చాలా లాంగ్ స్పాన్ ఉంది, నాకు 30 అనుకోండి, ఇంకా ఉంది కదా 40-50 ఏళ్ళు అనుకుంటున్నాం. ఎవరికి తెలుసు 50 ఏళ్ళు ఉందో, ఒక రోజు ఉందో, గంట ఉందో, ఈ నిమిషమే ఉందో, క్లాస్ కట్ చేయంగానే ఏమన్నా అవ్వచ్చేమో కదా. దో ఇట్ ఈస్ నెగిటివ్, ఒక్కొక్కసారి ఇవి చాలా స్ట్రాంగ్ గా హిట్ అవుతాయి. దో ఇట్ ఈస్ నెగిటివ్, నిజమే కదా. సో ఆ నిమిషం ఏం కోరుకుంటాం మనం? కొన్ని అవర్స్ చేతిలో ఉంటే ఏం కోరుకుంటాం? నేను ఒక 1 year బ్యాక్ ఒక టైం టేబుల్ లాంటిది చూశాను, ఫార్వర్డ్, అది ఎవరిదో, ఇక్కడ వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, మేబీ అది ఆ యుఎస్ లోనో ఎక్కడో చేసుకున్నది అయ్యి ఉంటది. ఇలా ఒక వైట్ పేపర్ అండి, వైట్ పేపర్ మీద టైం టేబుల్ లాగా వేసింది అంతా. ఇదేంటంటే దగ్గర దగ్గర ఒక 100 ఏళ్ళకి అనమాట. ఒక చిన్ని బాక్స్, ఒక్కొక్క చిన్ని బాక్స్ ఒక్కొక్క సంవత్సరం. ఓకే.
సో మొత్తంగా అన్ని ఒక 100 ఏళ్ళు దీనిలో పట్టేసాయి. ఇంతే బాక్స్ లో, ఇంత చిన్న బాక్స్ అన్నమాట పేపర్ మీద. ఆ 100 ఏళ్ళు వాళ్ళు రోజు చుక్క పెడుతున్నారు. అలాంటివి దొరుకుతున్నాయి కూడా అంట. సో ఏంటంటే అది చూసుకున్నప్పుడు ఇంతే, ఇంత తక్కువే టైం ఉంది, మనం చాలా టైం ఉంది అనుకుంటాము, మంచి పనులు చెయ్యాలనుకుంటాం, అవన్నీ పెద్ద అయ్యాక చేద్దాం, లేదంటే రిటైర్ అయ్యాక చేద్దాం. నిజానికి అంత టైం ఉందో లేదో ఎలా తెలుసు, ఎవరికి తెలుసు కదా. సో ఏదన్నా చెయ్యాలి అనిపిస్తుంటే, ఏదన్నా చెప్పాలి అనిపిస్తుంటే ఇప్పుడే చెప్పేసేయండి. ఎవరన్నా ఇష్టం అనుకో చెప్పాలనుకోండి, ఇప్పుడే చెప్పేయండి ఆ విషయాన్ని. లేదు రేపొద్దున చెప్దాంలే, మన అహం ఆపేస్తా ఉంటది. నిజానికి అక్కడ వాడాల్సింది ఇది కాదు, ఇది గుండెను వాడాలి. అక్కడ వాడాల్సింది ఇది కాదు, అది ఆపుద్ది, అడ్డుపడుద్ది. నిన్ను మొన్న అన్నారు కదా, నువ్వు వెళ్ళి ముందు ఇదైపోతే పలచన అయిపోతావు. ఏమైపోద్ది పలచన అయిపోతే? ప్రేమను వ్యక్తపరచడానికి అసలు పలచన అనే వర్డే ఉండదు. సో అలాంటివి ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎవరికో సారీ చెప్పాలి, చెప్పేసేయండి. ఎవరికో చెప్పాలి మీరంటే చాలా ఇష్టం, చెప్పేయండి. సో ఇంకా ఇక్కడ కరెక్ట్ అంటే ఏజ్ ఓకే. ఈ ఇంకా ఇంతకు ముందు ఎప్పుడన్నా మనకి చెప్పాలనుకుని చెప్పలేకపోయినా కూడా మనం అలాగా జస్ట్ అనిపించి అంటే ఆ ఫీలింగ్ ఉండి ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తే నలుగురు ఏమనుకుంటారా అని భయపడి వేరే లైఫ్ కి కాంప్రమైజ్ అయిపోయి కూడా ఉండుంటాం చాలా విధాలా కదా. సో అలాంటి కనీసం ఇప్పటి నుంచి మనం చేయపోతే చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి మనం చేయపోతే మనల్ని నమ్ముకున్న మన వాళ్ళు, మన పిల్లలు కూడా ఓకే అనిపించింది చెప్పటమే ఇంపార్టెంట్ అని చెప్పి అర్థమవుతుంది. సో నలుగురు కోసం బతకాలి నిజమే, ఎలాగంటే వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళకి అవసరమైనప్పుడు చేదోడుగా ఉండటం. కానీ మనల్ని మనం చంపేసుకోవసరం లేదు. మనకి ఇష్టమైనవి మనం చేస్తూ నలుగురిని సంతోషంగా ఉంచొచ్చు. ఇది అనుకుంటే ఈజీ, ఇది కష్టం అనుకుంటే ఇంకా మనం ఎప్పటికీ ఆ స్టక్ అయిపోయి ఉంటాం అనమాట లైఫ్ లో. హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఏముంది. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇష్టం లేదు అని అనుకుంటాం కదా, హేట్, లవ్. యాక్చువల్ గా ప్రేమ అనేది మాత్రమే ఉండిందండి, ద్వేషం అనేది లేదు అసలు. ఆ వర్డ్ మనం తెచ్చి పెట్టుకున్నది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అనుకోండి. నాకు ఇది నా ఫేవరెట్ ఎగ్జాంపుల్, ఇది ఆల్ టైమ్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి. అంటే ఇంకెంతకంటే నేను మంచిది ఎతికి పెట్టలేను కూడా. అదే అంటే డ్యూయాలిటీ, నేను చెప్పేది డ్యూయాలిటీ గురించి. బాలేదు బాగుంది ఎలా వస్తాయి డ్యూయాలిటీ అనేది? మనిషి గురించి అయినా మనకి నచ్చినట్టు ఉంటే బాగుంది, మనకి నచ్చినట్టు లేదా మనకి అనుకున్నట్టు లేకపోతే, మనకు అనుకూలంగా లేకపోతే బాలేదు. మన అవసరానికి ఉపయోగపడుతుంటే మంచిది, మన అవసరానికి ఉపయోగపడపోతే చెడ్డది. ఒక్కసారి చూడండి, నిజంగా మంచి చెడు ఏముంది? గడ్డికి ఇప్పుడు గడ్డిను తులసి మొక్క తీసుకుందాము. తులసి మొక్క పవిత్రమైంది, గడ్డి ఏమో మనం ఏం చేస్తాం, జస్ట్ దాని కాలు కింద నడవటానికి ఒక ఇది అనుకుంటాం. నిజమా? కాదు కదా. అంటే మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి తులసిలో మనము దాన్నేమో మంచిది. ఆ డ్యుయాలిటీ తీసేసి చూడండి, ప్రపంచం అంతా బాగుంది, ప్రతిదీ బాగుంది, చినుకు బాగుంది, ట్యాప్ లో వచ్చే నీళ్లు బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కానీ మనం ఏంటంటే వాటిని పర్సనలైజ్ చేస్తాం. మనకి బాగుంటే అది బాగున్నట్లు లెక్క, మనకు ఉపయోగపడపోతే అది బాగున్నట్లు లెక్క. అంతే కదా. డ్యుయాలిటీ తీసేసినట్టే కదా. ఇది కనుక ఈ ఫ్యాక్ట్ అర్థమైతే ఏది మంచి చెడు అనేవి మనం పెట్టుకున్నవే. నిజానికి అసలు మంచి చెడు అని ఏమీ లేదు. అంత అంతా కూడా ప్లెయిన్ గా ఉంది వాటికి. ఈ డ్యుయాలిటీ లేదు. డ్యుయాలిటీ అనేది మనం పెడుతున్నాం, మన మైండ్ పెడుతుంది. అది తీసేసి చూడండి ప్రపంచాన్ని, ఎంత బాగుంటది. చెడ్డ వాళ్ళు అంటాం, చుట్టాల్లో నచ్చని వాళ్ళు అంటాం. నచ్చలేదు ఎందుకని? మీకు తగ్గట్టుగా లేరు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఫ్రెండ్సే లేరా అయితే? ఇప్పుడు మీకు నచ్చిన మనిషికి మరి మిగతా వాళ్ళు కూడా ఎవరు స్నేహితులు ఉండకూడదు, వాళ్ళు ప్రేమించే మనుషులు ఉండకూడదు, వాళ్ళు తిరిగి ప్రేమనిచ్చే మనుషులు ఉండకూడదు కదా. కానీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటున్నాయి. ఎలా అంటే అర్థం ఏంటి? మన మన వేలో లేరు అంతే వాళ్ళు, మనం కోరుకున్న విధానం లేరు, అంతేగాని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. సో ఎప్పుడైతే ఈ డ్యూయల్టీ పోతుందో ప్రపంచాన్ని ఆ బ్యాలెన్స్ తో ప్రేమించగలుగుతాం, అన్నిటిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో ఎప్పుడు కూడా అన్ని మనకి నచ్చినట్టే ఉండాలి, మనకి ఇవే నచ్చుతాయని మనం ఒక గిరి గీసుకున్నాం కాబట్టి మనం ఓపెన్ గా లేము. కొన్నిటికే మనం ఓపెన్నెస్ ని చూపిస్తున్నాం. ఫ్రెండ్షిప్స్ మనం అనుకున్నట్టు ముగ్గురు ఫ్రెండ్స్ చాలు జీవితానికి అనుకున్నాం కాబట్టే ముగ్గురు ఉన్నారు కదండి. ఒకళ్ళు ఉన్నారు 10 మంది ఉన్నారు. అరే తగిలిన మనిషి ఇలాగ తలుపు తీస్తే అడుగడుగునా నాకు స్నేహితులే అని పెట్టుకోండి. ఎందుకో మరి అంతమంది స్నేహితులు ఎందుకు మెయింటైన్ చేయలేము? బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకేంటంటే నేను చేయలేను, నేను చేయగలను అనే 2 వర్డ్స్ ని వాడగలగాలి ఈజీగా ఎప్పుడు కదా. సో మనుషుల్ని మెయింటైన్ చేయాలంటే కాదు అంటం కూడా వచ్చి ఉండాలి. అది రాకపోతే మళ్ళీ ఇరుక్కుపోతాం.
సో అదొక్కటి, ఆ కళని ప్రాక్టీస్ చేయండి అంతే. ఎక్కడన్నా నేను చేయలేను, ఐఎమ్ సారీ, నేను రాలేను, లేదంటే నేను నీకు ఇది చేసి పెట్టలేను, అది కూడా నవ్వుతూ నవ్వుతూ చెప్పేయగలగాలి. అక్కడ ఇరుక్కుపోతాం ఎక్కువ కదా. సో ఆ చెప్పటం వస్తే చాలు, మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా అండి? సో ఆల్వేస్ సంతోషం అనేది చాయిస్, ఆనందం అనేది చాయిస్. మనం ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి అని పెట్టుకున్నప్పుడు, సంతోషంగా ఉండాలని పెట్టుకున్నప్పుడు ఎవ్వరు మనల్ని కదిల్చలేరు. సో వారం రోజులే కనుక ఉంటే మీరు ఏమేమి ప్రిఫర్ చేస్తారు అనేది ఒక్కసారి రాసుకోండి. ఏంటి మీకు చాలా ఇంపార్టెంట్, వారం రోజులు ఉంది కరెక్ట్ గా, నెక్స్ట్ సండేకి, ఇది ఇది ఫ్రైడే కదా, నెక్స్ట్ ఫ్రైడేకో సండేకో యూ హ్యావ్ టు సే బై బై అనుకో. ఏమేమి ఏమేమి మీకు ఇంపార్టెంట్ చూడండి. అప్పుడు చూడండి మీకు ఎంత క్లారిటీ వస్తుంది అంటే, నేను కొంచెం ఊరికే ఇప్పుడు చెప్తాను, ఒక 2 minutes నాకు తడుతున్నంత వరకు నేను వెళ్తాను, మిగతా మీరు రాయండి. మీరు మళ్ళీ వీలైతే ఇంకొక రోజు మాట్లాడండి వీటి గురించి, నాకు టైం ఉంటే నేను కూడా వస్తాను ఆ రోజు. బట్ స్టిల్ ఆ నా పిల్లలు ఇలా అవ్వాలి అని కోరుకుంటున్నా. ఒకవేళ నాకు వారం రోజులే టైం ఉంటే నేను ఏమని కోరుకుంటా, అసలు పిల్లలు ఉన్నందుకు సంతోషపడతాను, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని సంతోషపడతాను. వీటినే ప్రిఫరెన్స్ చూడండి, ఎప్పుడు సంతోషం వెనకాలే ఉంటాయి అన్ని. ఏమేం చేస్తున్నావు అవన్నీ కూడా వర్క్, ఆ పని కాదు సంతోషం ఇస్తుంది, సంతోషాన్ని కోసం చేస్తున్నాం అన్నిటిని, ఇంకా సంతోషం ఇస్తుందేమో అని చేస్తున్నాం అన్నిటిని. ఏదైనా చదివినా, ఏదైనా కళ నేర్చుకున్నా, ఏది కూడా మూలం అంతా కూడా సంతోషమే. హ్యాపీగా ఉండటానికి ఇవన్నీ చెయ్యాలేమో, ఇది చేస్తే నేను ఇంకా సంతోషంగా ఉంటా, ఈ ఇల్లు కట్టుకుంటే నేను ఇంకా సంతోషంగా ఉంటా, ఈ కారు కొనుక్కుంటే ఇంకా సంతోషంగా ఉంటా, అంటే ప్రతిదీ చేస్తుంది సంతోషంగా ఉండడానికి. అరే అసలు సంతోషంగా ఉండి ఇవన్నీ చెయ్యొచ్చు, ఎందుకు అది చెయ్యటానికి సంతోషాన్ని మర్చిపోయి ఈ ట్రాక్ లో పడిపోతాం. ఏంటి, అది సంపాదించాలనో వాటి కోసం పరిగెడతా ఉంటాం. బట్ ఆ బేసిక్ థింగ్ దేనికోసం మొదలు పెట్టామో మర్చిపోతాం. అది మర్చిపోతూ, అరే దానికోసమే మొదలు పెట్టింది అన్ని మనం హ్యాపీగా ఉండాలని చెప్పి. మ్యారేజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాం, ఇంకా సంతోషంగా ఉంటాం లైఫ్ పార్ట్నర్ ఉంటే అని చెప్పి. కానీ అది మర్చిపోయి వాళ్ళతో మైండ్ తో యుద్ధం మొదలు పెట్టేసేసి, మనసుని పక్కన పడేసేసి అన్నెసరీ వార్ లోకి వెళ్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కూడా తప్పులు చేసాం లైఫ్ లో చాలా, కానీ తెలుసుకున్నప్పుడు అది సరిదిద్దుకున్నాం. ఇది కాదు వే అని తెలిసినప్పుడు ఇదే వేలో అందరినీ చూద్దాం. ఎలాగంటే తప్పు అని తెలిసినప్పుడు చేయరు ఎవరు, అది తప్పు అని తెలియక చేస్తారు. అలాంటప్పుడు అది తప్పే ఎలా అవుతుంది, అసలు అది తప్పే అవ్వదు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే అది. సో వాళ్ళకి ఇంకా టైం రాలేదు అనుకోవాలంతే. ఎవరినైనా అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది ఒక్క లైన్ చాలండి. వాళ్ళని తప్పు 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 అనుకుంటే మనం మనం నలిగిపోతాం లోపల. దానికంటే కూడా అరే అసలు ఇది తప్పు, ఇలా కాదు బతకాల్సిందని తెలిస్తే ఎవరు ఎవరు ఇష్టపడతారు ఊబిలో ఉండాలని చెప్పి, ఎప్పుడు బాధపడతా ఉండాలి, బాధ పెడతా ఉండాలని. వాళ్ళకి తెలియదు ఇంకా, దే డోంట్ నో, దే డోంట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. సో క్షమించేసేయండి, వాళ్ళకి ఇంకా టైం ఉంది ఈ విషయం తెలుసుకోవటానికి అనమాట. ఇంకా ఏదో గట్టిగా తగలాలి వాళ్ళకి, అప్పుడు కానీ ఆ రియలైజేషన్ రాదేమో పాపం. ఇట్స్ ఓకే, అది బహుశా మనం కాదేమో వాళ్ళ లైఫ్ లో అది ఇచ్చేది. సో ఫర్గ్యూ చేయటం, సంతోషంగా ఉండటం, ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండటం. ఎక్కడ కూర్చున్నా కూడా మన మూలాన నలుగురికి సంతోషం స్ప్రెడ్ అవుతుందా లేదా అని చూసుకోండి అంతే. అండ్ ఎవరిని చూసినా కూడా ఏదో ఉద్దేశంతో చూస్తే ఇబ్బందులు వస్తాయి. ఏ ఉద్దేశం లేకుండా సంతోషం మాత్రమే ఉద్దేశం అయితే బాగుంటుంది. అంటే జస్ట్ హ్యాపీగా ఉంటాం అంతే. నలుగురితో కూర్చున్నాము, 100 మాట్లాడతారు, నచ్చిని తీసుకోండి, నచ్చని వదిలేసేసేయండి, హాయిగా హ్యాపీగా ఉందాం అంతే. లైఫ్ లైఫ్ ఉన్నది ఉన్నది ఒక్కటే లైఫ్. ఒకవేళ మనం 7 days అని పెట్టుకున్నప్పుడు మనం ఏమేమైతే ఇంపార్టెంట్ అని ప్రిఫర్ చేసామో అవే మన జీవితాంతం కావాల్సినవి. ఎందుకంటే వాటి కోసమే పరిగెడుతున్నాం మనం. మధ్యలో ట్రాక్ తప్పేది మైండ్ మూలం ట్రాప్ తప్పుతూ ఉంటాం. ఏంటంటే అందరు ఇది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇది చెయ్యాలి, అందరు పిల్లలు అది చదువుతున్నారు కాబట్టి నా పిల్లలు కూడా అది చదవాలి. అరే ఎంత పరిగెత్తి పరిగెత్తి ఆఖరికి పిల్లలు సంతోషంగా లేకపోతే, వాళ్ళు కొట్టి రన్నింగే నేర్పించి ఆస్వాదించడం నేర్పించలేకపోతే కదా. సో ఫైనల్లీ ఆగటం, సంతోషంగా ఉండటం, చిన్న చిన్న సంతోషాలు, వానొస్తే ఆగి చూడగలగటం, పువ్వు పూసినప్పుడు ఆ పువ్వును ఆస్వాదించలేనప్పుడు ఆ జీవితం వేస్ట్. ఇంకా అవన్నీ కూర్చుని ఆస్వాదించాలని పరిగెడతాము. కాకపోతే ఏంటంటే 60-70 ఏళ్ళు దానిలోనే అయిపోతుంది. 60-70 years తర్వాత కూర్చుని పువ్వును ఆస్వాదిద్దాం అంటే కళ్ళు సరిగ్గా కనపడకపోవచ్చు కదా. సో అందుకనే ఇప్పుడే చేద్దాం, సంతోషమే ఫస్ట్ ప్రయారిటీ. సో ఏమైతే ఆస్వాదించాలనుకున్నారా ఇప్పుడే ఆస్వాదించండి. మళ్ళీ అప్పుడు ఎప్పుడో చెయ్యాలన్నా ఒక్కొక్కసారి మీకు తెలియదు, బాడీ సహకరిస్తో లేదు తెలియదు, కళ్ళు సహకరిస్తాయో లేదు తెలియదు. నాకు ఇప్పుడు అది బాగా వచ్చిన రియలైజేషన్ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ గా బుక్స్ బాగా, ఈ 5 years బుక్స్ బాగా ఎంజాయ్ చేశాను నేను నా లైఫ్ లో. కాకపోతే నేను ఇదివరకు బాగా చదివేదాన్ని, బట్ నేను నోటీస్ చేయాలి నాకు ఇష్టం అనేది. ఈ 5 years లో స్ట్రేంజ్ గా ఈ ఇయర్ నాకు
బుక్స్ కనపడట్లా చదువుతుంటే సరిగ్గా. ఆ సో అంటే ఇప్పుడు దాకా నా కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక లెక్క. దో ఐఆమ్ గ్రేట్ఫుల్. అవి లేనప్పుడు వాటి మీద వచ్చే ఇది వేరు. నేను ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది బుక్ తీయాలంటే, బికాస్ నాకు ఈ డిస్టెన్స్ లో ఉన్నవి కనపడట్లేదు. నేను వాటిని దూరంగా పెట్టి చూడాల్సి వస్తుంది. నాకు 1 వీక్ ఒక 1 మంత్ ఒక 1 ఇయర్ నుంచి హెడ్ ఏక్స్ లైట్ గా అలా వస్తుంటే ఏంటి నేను నేను సరిగ్గా నా హెల్త్ కేర్ చేయట్లేదు అనుకున్నా. బట్ యాక్చువల్ గా నా విజన్ ఇష్యూ అని నాకు అర్థం కాలేదు చాలా నెలల నుంచి అది. సో కళ్ళజోడు పెట్టుకున్నాక చాలా క్లియర్ గా ఉన్నాయి అన్ని. బట్ ఇదేనేమో లైఫ్ లో అంటే మనకు అది లేనప్పుడు దాని వాల్యూ బాగా తెలుస్తుంది. వాటిని ఇంకా ఎక్కువ ఎప్రిషియేట్ చేస్తున్నాం. అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోవటం? ఇప్పటి నుంచి అన్నిటిని ఆస్వాదిద్దాం. మనసుకు నచ్చిన పనులే చెయ్యండి. నచ్చనివి అని అనిపించినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ అనుకోండి, కొన్ని కొన్ని నచ్చుతాయి, కొన్ని కొన్ని నచ్చవు, కొన్ని కంపల్షన్స్ ఉంటాయి. అప్పుడు అనుకోండి, యూ డూ ఇట్. మీకు మీరు చేసుకోండి, ఇది చెయ్యాలి అవసరం కాబట్టి చేసేది ఏదో నవ్వుతూ చేద్దాం. ఏడుస్తూ ఎవరి కోసమో చేస్తున్నాను అనుకోకుండా సంతోషంగా చేయండి దాన్ని కూడా కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపల్షన్, మీరు చేస్తే దాని మూలాన మీకు వచ్చే డబ్బులతో మీకు అవసరాలు ఉన్నాయి. అండ్ ఇష్టమైనవి వదులుకోవద్దు. వాటికి టైం స్పేస్ ఎలా ఇచ్చుకోవాలో చూడండి. ఫ్యామిలీ టైం ఎలా ఇచ్చుకోవాలో చూడండి. ఫ్రెండ్షిప్ టైం ఎలా ఇచ్చుకోవాలో చూడండి. వీకెండ్స్ ని వీటికే వాడండి. వీకెండ్స్ టీవీ ముందు కూర్చుని టీవీలో నేను వారం అంతా టీవీ చూడను కాబట్టి ఏమిస్తుంది ఆ టీవీ నిజంగా కదండి. మనం అదే చేస్తున్నాం, తెలియకుండా పిల్లలకు కూడా అది ఇచ్చేస్తున్నాం. దాని మూలాన వాళ్ళ క్రియేటివిటీ కట్ అయిపోతుంది. వాళ్ళు సహజంగా న్యాచురల్ గా ఎటువైపు వెళ్ళగలరు అనేది చాలా చిన్నప్పుడే తెలుసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఇది టీవీ వారసత్వం లాగా టీవీ మనం చూసిన తర్వాత టీవీని ఇస్తున్నాం. ఆదివారాలు శని ఆదివారాలు వస్తే టీవీ యూ కెన్ హ్యావ్ ఇట్ 3 గంటలు ఒక సినిమా. బట్ మిగిలిన టైం సో మనం ఏం చేస్తున్నామో మనం మనం అదే వాళ్ళకి కూడా వేని చూపిస్తున్నాం. సో వీ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్ ఏం చేస్తున్నాం అనేది. మన ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తున్నాం, కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, మనం ఎక్కడ పడిపోయాం అనేది కూడా వాళ్ళకి తెలియాలి. అంటే ఎక్కడెక్కడ నేను నా డౌన్ ఫాల్స్ ఏంటి, ఓన్లీ నేను ఇదిగో ఇలా ఎదిగానే కాదు, నేను ఇలా పడిపోయాను, దాని నుంచి మళ్ళీ నేను ఇలా లేసాను. వీ హ్యావ్ టు మనకి బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉండాలి. అవన్నీ చూసి వాళ్ళు ఓహో పడిపోయినప్పుడు అమ్మ ఇలా లేసిందా, నాన్న ఇలా లేసారా, ఇలా జరిగిందా, దే షుడ్ నో ఎవ్రీథింగ్. మీ లైఫ్ లో ప్రతిదీ పాఠం అవుతుంది. ఏది రెండు డౌన్ ఫాల్ రైజ్ రెండు పాఠాలే. అండ్ డౌన్ ఫాల్ నేర్పేంత బాగా రైజ్ నేర్పుద్దో లేదో నాకు తెలియదు, బట్ డౌన్ ఫాల్ చాలా బాగా నేర్పుతాయి పాఠాలు. మనం ఓడిపోయినప్పుడు తెలుసుకున్న విషయాలు, మనం కృంగిపోయినప్పుడు తెలుసుకున్న విషయాలు, నిజంగా గెలుపు ఐ డోంట్ నో హౌ ఇట్ అది ఎంత బాగా నేర్పుద్ది అనేది. కానీ మనం నిజంగా అన్ని కోల్పోతున్నాం అన్నప్పుడే జీవితం బాగా అర్థమవుతుంది. సో ఆ కోల్పోవటాన్ని కూడా సంతోషించండి, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి. ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్పిన దానిలో 2 ఉన్నాయి. బాధనైనా సంతోషానైనా అన్నిట్లో నుంచి కూడా తిరిగి మళ్ళీ సంతోషాన్ని ఎత్తుక్కుందాం. ఇన్నాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మిమ్మల్ని ఈ రోజు మీరుగా నిలబెట్టాయి అంతే. అది చెడైనా మంచి అయినా, వచ్చిన మనిషి మీకు విలనిష్ గా కనపడుతున్నా కూడా యూ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. బికాస్ తన మూలానే ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. యు ఆర్ సిట్టింగ్ హియర్ బికాస్ మీకు ఏదో పెయిన్ ఉంది. అసలు మీరు అన్ని రకాలుగా ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు. ఎవరిది క్యారీ చేయొద్దు అనుకుంటున్నారు. హాయిగా స్వేచ్ఛగా అంటున్నారు. స్వేచ్ఛ అనేది ఇక్కడ వస్తే చాలు, తలలో రావాలి ఆ స్వేచ్ఛ. తలలో స్వేచ్ఛ లేదు కాబట్టే ఇరిక్కిపోయాము అనే ఫీలింగ్ వస్తుంది. నిజంగా మనకి ఇక్కడ ఏమున్నాయి, బయట ఫిజికల్ గా ఏమున్నాయి, కేజ్ ఏమన్నా ఉందా అండి? ఇరిక్కిపోతుంది తలలో, ఆలోచనల్లో. సో ఆలోచనల్లో ఈ స్వేచ్ఛను తెచ్చుకుంటాం. సో సంతోషంగా ఉందాం. సో మర్చిపోకుండా ఈ 7 days కనుక టైం మీకు ఎవరో చెప్పారనుకుందాం, లేదా ఆకాశం నుంచి దివ్యవాణి వచ్చి చెప్పింది మీకు, ఇదిగో 7 రోజులు ఉంది, 7 రోజులు ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ 7వ రోజు నాతో వచ్చే అంటుంది. ఇక నీకు నీ డ్యూటీ అయిపోయింది ఎత్తు మీద. నేను కొంచెం ఈజీగా ఉండాలని చెప్తున్నా, మళ్ళీ అది మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని పెయిన్ గా మార్చుకోవద్దు. ఓకేనండి. సో అలా గనక ఉంటే మీరు ఏమేం చేస్తారు, మీకు ఇష్టమైనవన్నీ ఎత్తుక్కుంటారు కదా. సో మీకు ఇష్టం లేని వాళ్ళు అని అనుకున్న వాళ్ళతో కూడా మంచి చేసేసుకోవాలని చూస్తారు ఆ లాస్ట్ మినిట్స్ లో. అవసరమా ఇప్పుడు అనిపిస్తుంది, అన్ని అవసరమా ఇప్పుడు అనిపిస్తుంది నిజానికి. అప్పుడు ఏవి అవసరం అని అనుకున్నారో అవే మొత్తం కావాలి. నెక్స్ట్ మీ మీ జర్నీకి అంతటికీ కావాల్సింది అవే. సో లిస్ట్ అవుట్ చేయండి వాటిని. అంటే ఎక్కడ చూడొద్దు మళ్ళీ యూట్యూబ్లు కానీ టీవీల్లో కానీ ఏముంటాయండి. పర్సనల్ గా ఎప్పుడు కూడా మనము బయట ఎవరో క్వశ్చన్ చెప్పి వాళ్ళు ఆన్సర్ చెప్తే ఎంజాయ్ చేస్తాం ఎక్కువ, ఈజీగా ఉంటది. బట్ నో, డోంట్ డూ దట్. ఇదిగో క్వశ్చన్ మిమ్మల్ని మీరే వేసుకుని కష్టపెట్టుకోండి. కష్టపెట్టుకోవాల్సింది ఇక్కడ క్వశ్చన్ వేసుకుని మనం ఆన్సర్ చేసుకోగలిగితే సెల్ఫ్ ఇంటరాగేషన్ ఇది చేసినప్పుడే ఎదుగుతాము. కాబట్టి క్వశ్చన్ చేసుకోండి, ఆలోచించండి, రాయండి, రైట్ ఇట్ డౌన్.
సో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అప్పుడు లైఫ్ చాలా క్లియర్ గా. పుస్తకాలు ఎన్ని చదివినా అర్థం కానివి మనం తిరిగి లోపలికి ప్రశ్నించుకున్నప్పుడు వస్తాయి ఆన్సర్స్. మనం కూడా ఒక బుక్ రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మనము మండే మీట్ అవుదాం. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జానకి గారు మనం మండే మీట్ అవుదాం. మండే మాట్లాడదాం. థ్యాంక్స్.